ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే రైతు ఉండేవాడు. అతని పొలంలో నీటిని నిల్వ ఉంచడానికి ఒక చిన్న కట్ట కట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం ఆ కట్టను జాగ్రత్తగా మరమ్మతులు చేసేవాడు. లీకులు ఉన్నాయా లేదా అని చూసేవాడు. బలహీనమైన చోట్ల మట్టి వేయించేవాడు. వర్షాకాల సమయంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. 3 రోజులపాటు ఆగకుండా వాన కురిసింది. అంతటి వానను గ్రామంలో 100 సంవత్సరాలుగా ఎవరూ చూడలేదు. చెట్లు కూలిపోయాయి, రహదారులు మునిగిపోయాయి, ఇళ్లకు కూడా నష్టం జరిగింది. ఆ వానతో రమేష్ కట్టలో నీరు నిండిపోయి కట్ట తెగిపోయింది. నీరు బయటికి వచ్చి పక్క రైతు సురేష్ పొలాన్ని ముంచేసింది. పంట అంతా నాశనమైంది. సురేష్ కోపంతో కోర్టులో కేసు వేస్తూ ఇలా అన్నాడు: రమేష్ కట్టవల్ల నా పంట నష్టపోయింది, కాబట్టి రమేష్ నిర్లక్ష్యం చేశాడు, నాకు నష్టపరిహారం ఇప్పించండి అని. కాని జడ్జిగారు కేసును పరిశీలించి ఇలా అన్నారు: రమేష్ కట్టను సరిగ్గా చూసుకున్నాడు. ఆ తుఫాన్ అంత భయంకరంగా ఉంటుందని ఎవరూ ముందుగా ఊహించలేరు. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, అంటే మనిషి నియంత్రణలో లేనిది, ప్రకృతి కారణంగా జరిగే ఊహించలేని ఘటన. రమేష్ దగ్గర నుండి నష్టపరిహారం ఇప్పించలేము అని అన్నాడు. అది విన్న సురేష్ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.